శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండ అధ అష్టమోధ్యాయ శబ్ద బ్రహ్మ బ్రహ్మోవాచ ఏవం తయోర్మునిశ్రేష్ఠ దర్శనం కాంక్షమాణయో విగర్వయోశ్చ సురయోస్సదానౌ స్థితయోర్మునే దయాలు రభవచ్చంభుర్దీనానాం ప్రతిపాలకః గర్విణాం గర్వహర్తా చ సర్వేషాం ప్రభురవ్యయః తదా సమభవత్తత్ర నాదో వై శబ్దలక్షణః ఓ ఓమోమితి సురశ్రేష్టాత్ సువ్యక్తః ప్లుతలక్షణః కిమిదం త్వితి సంచింత్య మయా తిష్టన్ మహాస్వనః విష్ణుస్సర్వ సురారాధ్యో నిర్వైరస్తుష్టచేతస. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మునిశ్రేష్ఠ, గర్వము తొలగి దర్శనమును కోరి అచట నిలబడి ఉన్న మా ఇద్దరిపై దీనులను రక్షించువాడు, గర్వమును అణుచువాడు, సర్వప్రాణులకు ప్రభువు, వినాశము లేనివాడు నగు శివునకు దయ కలిగెను. అప్పుడచట దేవతాశ్రేష్ఠులకు శివుని నుండి ఓం ఓం అనే స్పష్టమగు దీర్ఘమైన శబ్దము బయలుదేరును. ఈ మహాశబ్దము ఏమై ఉండును అని తలంచుచు సర్వదేవతలచే పూజింపబడే విష్ణువు వైరిభావము తొలగుటచే సంతోషముగానున్న మనస్సు గలవాడై నాతో కూడి నిలబడి ఉండెను. లింగస్య దక్షిణే భాగే తదా పశ్యత్ సనాతనం ఆద్యం వర్ణమాకారాఖ్య ముకారం చోత్తరం తతః మకారం మధ్యతశ్చైవ నాదమంత్యేస్య చోమితి సూర్యమండల వదృష్ట్వా వర్ణమాద్యంతు దక్షిణే ఉత్తరే పావక ప్రఖ్యముకార మృషిసత్తమ సీతాంశు మండల ప్రఖ్యం మకారం తస్య మధ్యతః. అప్పుడు ఆయన లింగమునకు దక్షిణమున సనాతనము, మొదటి వర్ణమునకు అకారమును, ఉత్తరమున ఉకారమును, మధ్యలో మకారమును, అంతమునందు ఓం అను నాదమును దర్శించెను. ఓ మహర్షి, దక్షిణముననున్న మొదటి వర్ణము సూర్యమండలము వలె, ఉత్తరమునున్న ఉకారము అగ్నిహోత్రము వలె, మధ్యలో మకారము చంద్రమండలము వలె భాషించెను. తస్యోపరి తదా పశ్యచ్చుద్ధస్ఫటిక సుప్రభం తురీయాతీతమమలం నిష్కలం నిరుపద్రవం నిర్ద్వంద్వం కేవలం శూన్యం బాహ్యాభ్యంతరవర్జితం స బాహ్యాభ్యంతరే చైవ బాహ్యాభ్యంతర సంస్థితం ఆది మధ్యాంతరహితమానందస్యాపి కారణం సత్యమానందమమృతం పరం బ్రహ్మ పరాయణం కుత ఏవాత్ర సంభూతః పరీక్షా ఓగ్ని సంభవం అధో గమిష్యోమ్యనలస్తంభస్యానుపమస్య చ. అప్పుడు విష్ణువు ఆ ఓంకారము పైన స్ఫటికము వలె శుద్ధము కాంతులను వెదజల్లునది, జాగ్రత్ స్వప్న సుషుప్తల కతీతమైన తురీయతత్వము, దోషరహితము, అంశములు లేనిది, దుఃఖమునకు అతీతమైనది, రెండవది లేనిది, ఏకము ఆకాశరూపము, బయట లోపల అను భేదము లేనిది, బయట లోపల కూడా వ్యాపించి ఉన్నది, మొదలు మధ్య తుది లేనిది, ఆనంద ఘనము, సత్యము, అమృతము, సర్వోత్కృష్టమునగు పరబ్రహ్మను దర్శించెను. ఈ అగ్నిస్తంభము ఎచట నుండి పుట్టినది, మరలా మనమిద్దరము పరిశీలించెదము. సాటిలేని ఈ అగ్నిస్తంభము యొక్క క్రింది భాగమును నేను పరిశీలించెదను. వేదశబ్దో భయావేశం విశ్వాత్మానం వ్యచింతయత్ తదా భవదృషిస్తత్ర ఋషేస్సారతమం స్మృతం తేనైవ ఋషినా జ్ఞాతవాన్ పరమేశ్వరం మహాదేవం పరబ్రహ్మ శబ్దబ్రహ్మ తనుం పరం చింతయా రహితో రుద్రో వాచో యన్మనసా సహ అప్రాప్య తన్నివర్తంతే వాచ్యస్తే కాక్షరేణ సహ ఏకాక్షరేణ తద్వాచ్యమమృతం పరమకారణం సత్యమానందమమృతం పరబ్రహ్మ పరాత్పరం ఏకాక్షరాధకారాఖ్యాద్ భగవాన్ భోజకోండజః ఏకాక్షరాఖ్యాద్ధరి పరమకారణం. అప్పుడు విష్ణువు వేదావేశ శబ్దావేశములు గల జగత్స్వరూపుడగు శివుని స్మరించెను. అప్పుడచట ఋషి పరంపరకు సారభూతుడైన ఋషి ఒకడు ప్రత్యక్షమాయను. పరమేశ్వరుడు పరబ్రహ్మ శబ్దమే దేహముగా గలవాడు సర్వోత్కృష్టుడు నగు మహాదేవుని విష్ణువు ఆ ఋషి వలన దర్శింపగలిగెను. రుద్రుడు మనోవృత్తులకు గాని వాక్కులకు గాని గోచరుడు కాడు. మనస్సు ఆయనను పొందలేక వెనుదిరిగినది. అట్టి శివుడు ఓంకారము అనే ఒకే ఒక అక్షరముచే నిర్దేశించబడును. సర్వకారణ కారణము, అమృతము, సత్యము, ఆనందము, సర్వశ్రేష్టమునకు పరబ్రహ్మను ఓంకారము నిర్దేశించును. ఆకారము అనే ఒక అక్షరముచే భగవాన్
హిరణ్యగర్భుడు సృష్టికర్త, ఉకారం అనే ఒక అక్షరముచే పరమ కారణము స్థితికర్తాగు విష్ణువు నిర్దేశింపబడుదురు. ఏకాక్షరాన్ మకారాఖ్యాత్ భగవాన్ నీలలోహిత సర్గకర్త త్వకారాఖ్యో హ్యుకారాఖ్యస్తుమోహక మకారాఖ్యస్తుయోన్నిత్యమనుగ్రహకరో భవత్ మకారాఖ్యో విభుర్బీజీ హ్యకారో బీజ ఉచ్యతే ఉకారాఖ్యో హరిర్యోని ప్రధాన పురుషేశ్వర బీజీ చ బీజం తద్యోన్నిర్నాదాఖ్యశ్చ మహేశ్వర. మకారమనే ఒక అక్షరము కంఠమునందు నీలవర్ణము ఇతరత్ర రక్తవర్ణము గల భగవాన్ శివుని నిర్దేశించును. అకారము సృష్టికర్త, ఉకారము మోహింపజేయినది, మకారము సదా అనుగ్రహమును ఇచ్చును. మకారము చే చెప్పబడే సర్వవ్యాపకుడకు శివుడు బీజము గలవాడు అనబడును. అకారము బీజము, ఉకారము చే చెప్పబడు విష్ణువు యోని. ప్రకృతికి పురుషునకు ప్రభువకు మహేశ్వరుని యందు బీజము యోని ఐక్యమగును. ఆయన నాదస్వరూపుడు. బీజీ విభజ్య చాత్మానం స్వేచ్ఛయా చ వ్యవస్థితః అస్య లింగాదభూద్భి జమకారో బీజినః ప్రభో ఉకారయోనౌ నిక్షిప్తమవర్ధత సమంతతః సౌవర్ణమభవచ్ఛాండ మావేద్యం తదలక్షణం అనేకాబ్దం తదాచాప్సు దివ్యమండం వ్యవస్థితం తతో వర్ష సహస్రాంతే ద్విధాకృతమజోద్భవం అండమప్సు స్థితం సాక్షాత్ వ్యాఘాతే నేశ్వరేణతు తధాస్య సుశుభం హైమం కపాలం చోర్ధ్వ సంస్థితం. బీజీ తన ఇచ్చచే తనను తాను విభజించుకొనెను. ప్రభువగు బీజి యొక్క అకార రూపమగు బీజము ఉకారముతో కూడి సర్వత్రా విస్తరించి సువర్ణాండము ఆయను. దానికి ఇతర లక్షణములేమీ లేకుండెను. ఆ దివ్యమైన అండము అనేక సంవత్సరములు నీటి అందుండెను. ఆ అండము 1000 సంవత్సరముల తర్వాత 2 భాగములాయను. నీటి అందున్న ఆ అండము ఈశ్వరుని అఘాతముచే 2 ముక్కలాయను. ఆ సువర్ణాండము యొక్క పైనున్న సగభాగము మిక్కిలి శోభిల్లెను. జగ్నేసా ద్యౌస్తద పరం పృథివీ పంచలక్షణ తస్మాదండాద్భవో జగ్నే కకారాఖ్యశ్చతుర్ముఖః సస్రష్టా సర్వలోకానాం స ఏవ త్రివిధ ప్రభుః ఏవ మోమోమితి ప్రోక్తమిత్యాహుర్యజుషుం వరాహ యజుషాం వచనం శ్రుత్వా రుచుస్సామాని చాదరం ఏవమేవ హరే బ్రహ్మన్ నిత్యాహుశ్చ వయోస్తదా తతో విజ్ఞాయ దేవేశం యథావచ్చక్తి సంభవైః మంత్రైః మహేశ్వరం దేవం తుష్టావ సుమహోదయం. ఆ అర్ధభాగమే ద్యులోకమాయను. క్రిందనున్న సగభాగము 5 గుణములతో శబ్ద స్పర్శ రూప రసగంధములతో కూడిన పృథివీ ఆయను. ఆ అండము నుండి 4 మోముల బ్రహ్మ జన్మించెను. ఆయనకు కకారము సంజ్ఞ. ఆయన సమస్త లోకములను సృష్టించెను. ఈ విధముగా ప్రభువుకు మహేశ్వరుడు 3 రూపములను దాల్చెను. ఈ తీరున ఓం ఓం అని వేదములు పరమేశ్వరుని నిర్దేశింతులని శ్రేష్టమగు యజుర్వేద మంత్రములు చెప్పుచున్నవి. యజుర్వేద మంత్రముల ఈ ప్రతిపాదనను వినవై ఋగ్వేద సామవేద మంత్రములు కూడా ఓ విష్ణు హే బ్రహ్మన్ అది సత్యమే అని మాతో పలికినవి. ఈ తీరున దేవతలకు ప్రభువు గొప్ప ఆవిర్భావము కలవాడునకు మహేశ్వరుని విష్ణువు శక్తి నుండి జన్మించిన మంత్రములతో యథావిధిగా స్తుతించెను. ఏతస్మిన్నంతరేణ్యచ్చ రూపమద్భుత సుందరం దదర్శ చ మయా సార్ధం భగవాన్ విశ్వపాలకః పంచవక్త్రం దశభుజం గౌర కర్పూరవన్మునే నానాకాంతి సమాయుక్తం నానాభూషణ భూషితం మహోదారం మహావీర్య మహాపురుష లక్షణం తం దృష్ట్వా పరమం రూపం కృతార్థో భూన్మయా హరిః అధ ప్రసన్నో భగవాన్ మహేశః పరమేశ్వరః దివ్యం శబ్దమయం రూపమాఖ్యాయ ప్రహసన్ స్థితః. ఇంతలో విశ్వమును పాలించు విష్ణువు నాతో కూడి మరి ఒక అద్భుత సుందర రూపమును చూచెను. ఓ మహర్షి, 5 ముఖములు 10 భుజములు కలిగినట్టియు తెల్లని కర్పూరము వలె అనంత కాంతి కిరణములతో ఒప్పుచున్నట్టియు అనేక భూషణములను ధరించినట్టియు అతిశయించిన శోభ కలిగినట్టియు గొప్ప శక్తి కలిగినట్టియు మహాపురుష లక్షణములు గల పరమేశ్వరుని దివ్య రూపమును చూచి నేను విష్ణువు కృతార్థులమైతిమి. అప్పుడు భగవాన్ మహేశ్వరుడు ప్రసన్నుడై తన దివ్యమగు నాదరూపమును ప్రకటించి చిరునవ్వుతో నిలబడి ఉండెను. అకారస్తస్య మూర్ధాహి లలాటో దీర్ఘ ఉచ్యతే ఇకారో దక్షిణం నేత్రమీకారో వామలోచనం ఉకారో దక్షిణం శ్రోత్రముకారో వామముచ్యతే
రుకారో దక్షిణం తస్య కపోలం పరమేష్ఠినః వామం కపాలో ముకారో నాసాపుటే ఉభే ఏకారశ్చోష్ట ఊర్ధ్వశ్చ హైకారస్త్వధరో విభోః ఓకారశ్చ తథౌకారో దంతపంక్తిద్వయం క్రమాత్ అమస్తు తాలుని తస్య దేవస్య శూలినః. అకారము పరమేశ్వరుని శిరస్సు, అకారము లలాటము, ఇకారము కుడి కన్ను, ఈకారము ఎడమ కన్ను, ఉకారము కుడి చెవి, ఊకారము ఎడమ చెవి, రుకారము ఆ పరమేశ్వరుని కుడి చెక్కిలి, ఊకారము ఎడమ చెక్కిలి, అకారము రెండు ముక్కు పుటములు, ఏకారము పై పెదవి, ఇకారము ఈశ్వరుని క్రింది పెదవి, ఓకారము పై పల్ల వరుస. దేవదేవుడగు శివునికి అహ అనునవి తాలుస్థానములాయను. కాది పంచాక్షరాణ్యస్య పంచహస్తాశ్చ దక్షిణే చాది పంచాక్షరణ్యః వం పంచహస్తాస్తు వామతః తాది పంచాక్షరం పాదాస్తాది పంచాక్షరం తథా పకార ఉదరం తస్య ఫకారః పార్శ్వ ఉచ్యతే బకారో వామపార్శ్వస్తు భకార స్కంధ ఉచ్యతే మకారో హృదయం శంభోర్మహాదేవస్య యోగినః యకారాది సకారాంతో విభోర్వై సప్తధాతవః హకారో నాభిరూపో హి క్షకారో ఘ్రాణ ఉచ్యతే. కవర్గములో 5 అక్షరములు 5 కుడి చేతులు కాగా చవర్గములో 5 అక్షరములు 5 ఎడమ చేతులాయను. తవర్గములో 5 వెరసి 10 అక్షరములు పాదముల వ్రేళ్ళు ఆయను. పకారము ఉదరము కాగా ఫకారము కుడి పార్శ్వము ఆయను. బకారము ఎడమ పార్శ్వము కాగా భకారము స్కంధమాయను. యోగీశ్వరుడు మహాదేవునకు శంభునకు హృదయము మకారము, సర్వవ్యాపియగు శివునకు యకారము మొదలుగా సకారము వరకు గల 7 అక్షరములు 7 ధాతువులు అనగా మజ్జా మాంసాదులు ఆయను. హకారము నాభి అనియు క్షకారము ఘ్రాణేంద్రియము అనియు చెప్పబడును. ఏవం శబ్దమయం రూపమగుణస్య గుణాత్మనః దృష్ట్వా తముమయా సార్ధం కృతార్థో భూన్మయా హరిః. ఏవం దృష్ట్వా మహేశానాం శబ్దబ్రహ్మ తనుం శివం ప్రణమ్య చ మయా విష్ణుః పునశ్చాపశ్య దూర్ధ్వతః. ఓంకార ప్రభవం మంత్రం కళాపంచక సంయుతం శుద్ధస్ఫటికం సంకాశం సుభాష్టత్రింశదక్షరం మేధాకారమభూద్భూయ సర్వ ధర్మార్థ సాధకం గాయత్రీ ప్రభవం మంత్రం సహితం వశ్యకారకం 24 వర్ణాఢ్యం చతుష్కల మనుత్తమం. నేను మరియు విష్ణువు నిర్గుణుడే అయినను గుణస్వరూపుడైన శివుని ఉమాసహితమైన ఈ శబ్దమయ రూపమును గాంచి కృతార్థులమైతిమి. ఈ విధముగా నాదబ్రహ్మ రూపములో శివుని దర్శించి నమస్కరించి విష్ణువు మరియు నేను మరలా పైకి చూచితిమి. ఓంకారము నుండి పుట్టినట్టియు 5 కళలు కలిగినట్టియు శుద్ధ స్ఫటికము వలె ప్రకాశించినట్టియు 38 అక్షరములు గల శుభమంత్రమును పొందితిమి. మరియు బుద్ధి రూపమైనట్టియు సర్వధర్మములను పురుషార్థములను సాధించినట్టియు ఇంద్రియ జయమునకు హేతువైనట్టియు 24 అక్షరములు కలిగినట్టియు 4 కళలు కలిగినట్టియు సర్వశ్రేష్టమైన గాయత్రిని దర్శించితిమి. అథ పంచశితం మంత్రం కళాష్టక సమాయుతం ఆభిచారిక మత్యర్థం ప్రాయస్త్రింశ్చ శుభాక్షరం యజుర్వేద సమాయుక్తం పంచవింశుశుభాక్షరం కళాష్టక సమాయుక్తం సుశ్వేతం శాంతికం తథా దశకళాయుక్తం బాలాద్యై సహలేహితం బభూవరస్య చోత్పత్తి వృద్ధి సంహార కారణం వర్ణా ఏకాధికా షష్ఠిరస్య మంత్ర వరస్యతు పునర్మృత్యుంజయం మంత్రం పంచాక్షర మతఃపరం చింతామణిం తథా మంత్రం దక్షిణామూర్తి సంజ్ఞకం తతస్తత్వ మసీత్యుక్తం మహావాక్యం హరస్య చ పంచమంత్రాంస్తథా లబ్ధ్వా జజాప భగవాన్ హరిః. తరువాత 8 కళలతో కూడినట్టియు శత్రు సంహారమును చేయనట్టియు 30 శుభవర్ణములు గల తెల్లని మంత్రమును యజుర్వేదమునకు సంబంధించినట్టియు 25 శుభవర్ణములు 8 కళలు కలిగినట్టియు మిక్కిలి తెల్లనైనట్టియు శాంతికరమైన మంత్రమును చూచితిమి. మరియు 13 కళలు కలిగినట్టియు బాలురకు కూడా అభీష్టమైనట్టియు సృష్టి స్థితి లయములకు కారణమైనట్టియు 61 వర్ణములు గల శ్రేష్ఠ మంత్రమును పొందితిమి. మరలా మృత్యుంజయ మంత్రము, పంచాక్షర మంత్రము, చింతామణి మంత్రము, దక్షిణామూర్తి మంత్రము, తత్వమసి అనే శివుని మహావాక్యము అనే
ఈ 5 మంత్రములను పొంది విష్ణు భగవానుడు జపించెను. అధ దృష్ట్వా కళావర్ణం రూపిణం ఈశానమీశ ముకుటం పురుషాఖ్యం పురాతనం అఘోర హృదయం సర్వగుహ్యం సదాశివం వామపాదం మహాదేవం మహాభోగీంద్రభూషణం విశ్వతః పాదవంతం తం విశ్వతోకరం శివం బ్రహ్మణోధిపతిం సర్గస్థితి సంహార కారణం తుష్టావ వాగ్భిరిష్టాభిస్సాంబం వరదమీశ్వరం మయా చ సహితో విష్ణుర్భగవాంస్తుష్టతేతస. ఋగ్యజుస్సామ వేద స్వరూపుడు, నాద శరీరి, దేవతా సార్వభౌముడు, జగన్నియంత, పురుష శబ్ద వాచ్యుడు, జగత్పిత, ప్రసన్నమగు హృదయము గలవాడు, సుందరుడు, సర్వప్రాణుల హృదయమునందును ఉండువాడు, సుందరమగు పాదములు గలవాడు, దేవోత్తముడు, గొప్ప సర్పరాజములు భూషణములుగా గలవాడు, సర్వత్రా పాదములు గలవాడు, సర్వత్రా నేత్రములు గలవాడు, మంగళకరుడు, బ్రహ్మకు ప్రభువు, సృష్టి స్థితి లయకర్తాగు సదాశివుని చూచి విష్ణు భగవానుడు నాతో కలిసి వరములనిచ్చు దైవమగు సాంబుని ప్రసన్నమగు మనస్సుతో ప్రియములగు వాక్కులతో స్తుతించెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ప్రథమఖండే సృష్ట్యుపాఖ్యానే శబ్ద బ్రహ్మానువర్ణనం నామ అష్టమోధ్యాయః. శ్రీ శివమహాపురాణములో 2వది అగు రుద్ర సంహితయందు మొదటి ఖండములో సృష్ట్యుపాఖ్యానమునందు శబ్ద బ్రహ్మ వర్ణనము అనే 8వ అధ్యాయము ముగిసినది.